తులారాశి. ఈ రాశివారి రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయండి. మీకు కొంత ఇబ్బంది కలిగే మాటలు వినవలసి వస్తుంది. దగ్గరి వారి ద్వారా కొంత ఇబ్బంది కూడా కలగవచ్చును. మిత్రుల యొక్క సహకారం తగ్గుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగం లోపల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు కొనసాగుతాయి. నూతన అవకాశాలు ముందుకు వస్తాయి. అనుకోకుండా కొంత ధనాన్ని కూడా పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. దూర బంధువుల నుంచి సహకారము ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యంగా మహారేణుకాయే నమః అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. నూతన వస్తువులు లేదా వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. దగ్గరి బంధువుల నుంచి మీకు ఆహ్వానం అందుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సమయానికి కొంత డబ్బు చేతికి రావడం వలన ఆనందాన్ని పొందుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు స్వర్ణాకర్షణ భైరవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.